అసలు వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు ఏం సాధించాలనుకున్నా దాన్ని బయట పెట్టలేకపోవడం ఒకటి, టాలెంట్ తక్కువైపోవడం ఒకటి, కానీ ఉందనుకోవడం, ఎవరు చెప్పినా వినకపోవడం. ఇలాంటి కోణాలు ఎన్నో వాళ్ళని ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. ఐ ఎక్కడ డోంట్ అగ్రీ తప్పు అమ్మా. ఐ జరుగుతుంది? డోంట్ అగ్రీ విత్ యువర్ క్వెషన్. ఓకే. టోటల్లీ. ఈ ఈ జనరేషన్‌కున్నంత క్లారిటీ హ్మ్. నాకు 40 ఏళ్ల క్రితం ఉండుంటే నేను అంబానీని అయ్యుండేవాడిని. కానీ ఒక దారి చూపించే వాళ్ళు అరుదైపోయారు గదా! కాదమ్మా, దారి చూపించడం ఒకటి. నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను. పిచ్చ క్లారిటీ ఉంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళకి లేనిదల్లా ఏంటంటే పేషెన్స్. హ్మ్. ఇలా ఏటీఎంలో పెట్టంగానే డబ్బులు అలవాటయిపోయినాయి కదా! మేము బ్యాంకులో వెళ్లి నుంచుని ఆ డబ్బు తెచ్చుకునేవాళ్ళం కదా! ఆ పేషెన్స్ ఒక్కటి డెవలప్ చేసుకుంటే టెక్నాలజీ డ్రివెన్, ఎక్స్‌ట్రార్డినరీ ఆపర్చునిటీసు, ఎక్స్‌పోజర్సు, తల్లిదండ్రులను బాగా చూసుకునే పిల్లలు లక్షల మందిని చూపిస్తా నేను. అమ్మంటే ముఖ్యంగా, అమ్మంటే నాన్నంటే కూడా కొంచెం ఇంకా ఒక వేలు దూరం భయం ఉంది. అవును. అమ్మంటే ఈ రోజున అమ్మ కళ్ళలో వెలుగు చూడడానికి ప్రతి పిల్ల, పిల్లాడు చూస్తున్నారు ఈ రోజున. హ్మ్. ఇది ఫ్యాక్ట్. అన్నీ చూపిస్తారు. చూపించడానికి ఏముంది? ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేసిన తల్లిదండ్రులని చూపిస్తారు. 2% ఉంటారు. 98% మంది హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంత ఖర్చయినా పర్వాలా మా నాన్నకి, అమ్మకి వైద్యం చేయండి అని చెప్పేవాళ్ళు 98% ఉన్నారు. వరల్డ్ విల్ నాట్ షో దెమ్. వరల్డ్ విల్ ఓన్లీ షోకేస్ ద నెగటివిటీ. రైట్. ఈ తరం పిల్లలు పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వాళ్ళకి తెలుసు. ఆపర్చునిటీస్ తెలుసు. అప్‌గ్రేడేషన్ తెలుసు. స్కిల్ సెట్స్ తెలుసు. ఓన్లీ వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిందేంటంటే, ఒక ట్రాంక్విలిటీ ప్రశాంతత తెచ్చుకొని, కాస్త పేషెన్స్ తెచ్చుకోవాలి. ఏటీఎంలో ఇలా పెడితే అట్లా డబ్బులు రావు. డబ్బులుంటేనే వస్తాయి. హ్మ్. 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 రైట్. అలాగే నాలెడ్జ్ బ్యాంక్ ఉంటేనే మనకేదన్నా వస్తుందిక్కడ. హ్మ్. హ్మ్. సి సో, నేనేం చెప్తా అంటే, మారుతున్న కాలం ఇప్పుడు వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నేను చదువుకుంది నాకు 40 ఏళ్ళు విద్య పెట్టింది. వీళ్ళు చదువుకుంది 4 ఏళ్ళు కూడా పెట్టదు. యెస్. అదే ఇవాళ జరుగుతోంది. మనమంతా బ్రహ్మాండంగా క్లాప్స్ కొడుతున్న ఏఐలు, చాట్ జీపీటీలు లేపోతే డేటా సైన్స్‌లు, మిషన్ లెర్నింగ్‌లు, రోబోటిక్సు ఎంతకాలం ఉంటాయి? అప్‌గ్రేడ్ అయిపోతాయి మొత్తం అంతా. లేదా అబ్సల్యూట్ అయిపోతాయి. ఐదర్ ఆఫ్ ఇట్. ఐదర్ ఇట్ గెట్స్ అప్‌గ్రేడెడ్ ఆర్ అబ్సల్యూట్‌లీ. హ్మ్. సో, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ ఈస్ పర్మనెంట్ ఈస్ యువర్ ఇంటెలెక్ట్. రైట్. What is permanent is your skill set. హ్మ్. What is permanent is your attitude. What is permanent is your knowledge. హ్మ్. సో, పర్మనెంట్ అసెట్స్ మనం తెచ్చుకోవాలి. నీ కార్సు, బంగ్లాసు, అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ పోయినా నీతో ట్రావెల్ చేసేది కేవలం నీ క్యారెక్టర్ మాత్రమే. హ్మ్. వ్యక్తిత్వం మాత్రమే. వివేకానందుడు చెప్పిన మాట ఇది నేను చెప్పింది కాదు. ఆ వ్యక్తిత్వం అంటే ద ఇంటర్నల్ పర్సనాలిటీని, ఇంపెకబుల్ క్యారెక్టర్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే యూ నీడ్ టు రీడ్, యూ నీడ్ టు అండర్‌స్టాండ్, యూ నీడ్ టు లిజన్, యూ నీడ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ లైఫ్ చాలా వరకి మనం చెప్పింది వాళ్ళకెక్కదు. వాళ్ళకన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. అనుకుంటారమ్మా. అది అదొక్కటి గూడా మనం మార్చుకుంటే ఎన్నో అద్భుతాలు మనం అద్భుతాలు. చేయొచ్చు. పేషెన్స్ అమ్మా, నేను చెప్తున్నా. కొంచెం సహనం. హ్మ్. ఓకే. ఇట్ విల్ హ్యాపెన్. ఇవాళ కాకపోతే రేపు. ఓహ్ షిట్ కాదు. ఇప్పుడే కావాలి లైఫ్ అని ఈజ్ నాట్ ఓహ్ అనుకోవద్దు. షిట్. ఓకే. ప్రతిదీ ఓహ్ షిట్ అంటారు కదా! హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నాకైతే అనుక్షణం ఈవెన్ ఎ ఫెయిల్యూర్ ఈజ్ బ్యూటిఫుల్ ఫర్ మీ. యూ కెన్ టేక్ ఫెయిల్యూర్ యాస్ ఎ అండర్‌టేకర్. నాకే అయింది. ఎందుకయిందో ఇది? ప్రపంచం అంతా బావుంది. నాకే అయింది. నాకే నే ఎందుకయింది? నా నాతోనే ఎందుకిలా దేవుడు పరీక్ష పరీక్ష పెడతాడు? పెడుతున్నాడు. నేను ఇలాంటివి ఎన్నో జూసినప్పుడే ఇండియా అనుకుంటాం. క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే, నేనెక్కినప్పుడే బస్సు టైర్ పంక్చర్ అవుతాయి. ఆ! ఇవన్నీ పిచ్చి మాటలమ్మా. హ్మ్. 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 టేక్ ఇట్ ఔట్. ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్.